ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. పంజాగుట్టలోని ఉమానగర్లో చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి తన 27 సంవత్సరాల కొడుకును హర్షవర్ధన్ని, తల్లి పేరు గంగలవ్వ, అతి కిరాతకంగా మరో ఇద్దరితో కలిసి చంపడం జరిగింది. సో చంపిన తర్వాత తాజాగా సరదాగా పనికి వెళ్ళిపోయింది. అంటే ఏం తెలియదు నాకు అన్నట్లు వెళ్ళిపోయింది మార్నింగే. సో తర్వాత ఎంత డోర్ కొట్టినా ఆ కొడుకు లేవకపోవడంతో ఈ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వచ్చి చుట్టుపక్కల అందరు వాళ్ళు వచ్చి డోర్ కొడితే లేవకపోలేదు. ఆమెకి ఫోన్ చేశారు, ఏంటి లేవట్లేదు అని అంటే, ఏమో తాగి పడుకున్నాడేమోలే అని ఆమె ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది. సో అయినా లేవకపోవడంతో వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి తీస్తే బాడీ మొత్తం స్టిక్ అయిపోయి ఉంది. అంటే చనిపోయిన వ్యక్తి మరి ఎప్పుడు చనిపోయాడో తెలియదు. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. ఐ థింక్ నిన్న మార్నింగ్ 10 o'clock అయితే ఇన్సిడెంట్ వెలుగులోకి రావడం జరిగింది. మరి ఎప్పుడు చంపారు, ఎవరు చంపారు అన్న విషయాలు అయితే అప్పటి వరకు ఎవరికి తెలియదు. తల్లి ఏమో నాకేం తెలియదు, తాగొచ్చి పడుకొని ఉంటాడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది. పోలీస్ ఎంక్వైరీ వాళ్ళు అందరూ వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే, అక్కడ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో సీసీ కెమెరా ఉంటుంది. సో దాంట్లో ఫుటేజ్ చెక్ చేస్తే ఆ మొత్తం అయితే ఈమె కంగారుగా ఇక్కడిక్కడే బయట తిరగడం ఇవన్నీ చూసిన పోలీసులు అనుమానంతో ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది. సో ఆమె మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతకానికి ఒడిగట్టింది అని చెప్పేసి, మరి ఐ థింక్ మార్నింగ్ నైటే ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో ఒకసారి మీకు లోపల చూపిస్తాను ఎలా ఉందో చూడండి. మీరు లోపలికి వచ్చినట్టయితే ఇక్కడే అతన్ని ఇక్కడ పడుకోబెట్టడం జరిగింది. ఒకసారి ఆ దిండికి అంటే చనిపోయాడు అని చెప్పేసి ఏదో జరిగింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. కానీ ఆమె చెప్పిన విధానం ఏంటంటే తాగి పడుకున్నాడు అని చెప్పేసి అయితే చెప్పింది. ఇక్కడ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గొంతు బీసికి చంపారు అని అన్నారు. కానీ ఇక్కడ మొత్తం బ్లడ్ మరకలు ఉన్నాయి. ఆ దిండుకు చూసినట్లయితే క్లియర్ గా మీకు కనిపిస్తుంది ఆ బ్లడ్ పోయిన ఆ గుర్తులు, ఇదంతా చూస్తున్నారు కదా. సో ఇక్కడ క్లియర్ గా ఏదో జరిగింది అని చెప్పేసి అయితే ఏదో ఒక షార్ప్ వెపన్తో గొంతు మీద దాడి చేయడం, అతని మీద దాడి అయితే చేసినట్టు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది కదా. సో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి అనుమానం వచ్చింది. సో ఫ్రెండ్స్ కి అనుమానం వచ్చి వెంటనే వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకేదో అనుమానంగా ఉంది, మా ఫ్రెండ్ కి ఈ బ్లడ్ ఇదంతా చూస్తుంటే ఏదో జరిగే ఉంటుంది, కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడైతే ఈ దారుణమైన ఘటన ఆ వెలుగులోకి అయితే రావడం జరిగింది. తల్లి గంగులవ్వే మరో ఇద్దరితో కలిసి ఆ కొడుకుని అతి కిరాతకంగా చంపించింది. డైలీ తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అయితే ప్రస్తుతానికైతే ఈ విషయం అయితే తెలిసింది. మరి ఇంకా ఈ కేసులో ముందు పురోగతి సాధించే అవకాశం ఉంది. మరి ఏం జరిగింది, అసలు ప్రాపర్ రీజన్ ఏంటి అనేది తెలియాలి. సో ఈ ఉమానగర్ కుందన్బాగ్ ఉంటుంది. మీ కుందన్బాగ్ హైదరాబాద్ లో కుందన్బాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కుందన్బాగ్ లో ఉంది. పంజాగుట్ట కిందకి వస్తుంది. ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ కిందకి వస్తుంది. సో పోలీస్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకెళ్లిపోవడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవ్వరు లేరు. చుట్టుపక్కల వాళ్ళని అడుగుదామన్నా మరి ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను. బట్ వాళ్ళు వీడియో చెప్పడానికి అయితే కొంచెం భయపడ్డారు. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కొడుకు అయితే తాగొస్తాడంట, రెగ్యులర్ గా తాగొచ్చి ఇబ్బంది పెడతాడు అనే విషయం అయితే తెలిసింది. మరి కొడుకు తాగొస్తే ఒకటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, తను మారడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి ఘాతకానికి అంటే చంపుకుంటే ఏం రాదు. ఇప్పుడు ఆమె జైలుకి అయితే ఆమెనైతే తీసుకెళ్లిపోవడం జరిగింది. మరో ఇద్దరి కోసం కూడా గాలిస్తున్నారు. సో కొడుకు తప్పు చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చి మందలించి మార్చుకునే ఆ పరిష్కారం చూసుకోవాలి, కానీ చంపడం పరిష్కారం కాదు అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఆ పైన కొంతమందిని అడిగాను నేను, వాళ్ళకు కూడా తెలియదు అని అంటున్నారు. సో ఎదురంగ బిల్డింగ్ లో ఉన్న కొంతమంది అయితే చెప్పడం జరిగింది, తాగు అయితే వస్తాడు, మనకి పెద్దగా పరిచయం లేదు వాళ్ళతో అని అయితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఈ వాతావరణాన్ని. లోపలే ఆయన చంపింది అయితే ఇక్కడే అని క్లియర్ గా తెలుస్తుంది. ఇదే బెడ్ మీద. ఇల్లు అయితే చాలా ఇరుకుగా ఉంది చూడండి. సో నేను ఇక్కడ పడుకున్నప్పుడు మరి మరో ఇద్దరితో కలిసి చంపేసి ఇలానే పడుకోబెట్టి వాళ్ళు డోర్ వేసుకొని అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఎంత కొట్టినా డోర్ తీయకపోవడంతో వీళ్ళే ఓపెన్ చేసినారు. సో ఓపెన్ చేయగానే ఆయన ఇక్కడ చనిపోయి ఈ బెడ్ మీద పడి ఉండడం చూసినారు. బాడీని లేపుదామని ట్రై చేసినప్పుడు బాడీ మొత్తం చనిపోయిన బాడీ ఎలా గడ్డకట్టుకొని పోతుందో ఆ విధంగా గడ్డకట్టుకొని మొత్తం బాడీ అంతా స్టిక్ గా ఉండడంతో అనుమానం వచ్చేసింది. అంటే ఆయన ఇప్పుడైతే చనిపోలేదు. వీళ్ళు అరౌండ్ చూసింది ఒక 10 ఆ ప్రాంతంలో 10 o'clock ఉదయం చూడడం జరిగింది. సో ఈమె ఇక్కడ ఇదే విల్లాలో ఆయాగా పనిచేస్తుంటుంది. నలుగురు ఇంట్లో పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఉంటుంది. మరి కొడుకు మాత్రము ఏం చేస్తాడు అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా తెలియదు.
సో రోజు అయితే తాగొస్తాడని అయితే మాత్రం తెలుస్తుంది. సో తల్లిని బాగా ఇబ్బంది పెడతాడు, అందుకే మరో ఇద్దరితో కలిసి చంపేసింది అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇల్లు చాలా ఇరుకుగా ఉంది, ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి వాళ్ళ పాపవి అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇన్సిడెంట్ అయితే ఇది జరిగింది. సో దీని గురించి మాట్లాడదలుచుకుంటే ముఖ్యంగా ఆ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ఎవరు బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. ఇన్సిడెంట్ చూస్తే మాత్రం ఏదో జరిగిందనే తెలుస్తుంది. ఇన్సిడెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో లైక్ ఏదో దాడి, ఒక షార్ప్ వెపన్ తోనే దాడి చేశారు అని చెప్పేసి గొంతు మీద క్లియర్ గా అర్థమైపోతుంది. సో ముఖ్యంగా ఒకసారి పోలీస్ వాళ్ళని కూడా నేను వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది. వాళ్ళ ఫోటోలు కూడా, వాళ్ళ మదర్ ఫోటో కూడా నేను తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, బట్ వాళ్ళ మదర్ ఫోటో నాకు దొరకలేదు. సో అతని ఫోటో ఉంది, ఇక్కడ చనిపోయింది ఇదే పిక్ ఉండడం జరిగింది. సో దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య కాలంలో ప్రతి దానికి చంపుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులు కొడుకుల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని, చుట్టాలని ఈ విధంగా అతి కిరాతకంగా చంపుకోవడం, ఈ జనరేషన్ ఇలా మారిపోయింది. మరి జనరేషన్ తప్ప లేదంటే ఎవరు తప్ప అర్థం కావట్లేదు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే రెగ్యులర్ గా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది, అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అయితే డెఫినెట్ గా iDream తో అయితే షేర్ చేసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.